హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. నేను ఈ వీడియోనైతే పోస్ట్ చేయాలనుకోలేదు, కానీ మా వారు అన్నారు హరీస్తో హలీం చేస్తున్నాం కదా, కాస్త డిఫరెంట్గా ఉంటుంది కదా, దీన్ని పోస్ట్ చెయ్యి అన్నారు. అందుకని ముందుగా నేను ఆనియన్స్ని ఫ్రై చేసేటప్పుడు వీడియో అయితే చిన్న క్లిప్ అయితే మిస్ అయింది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. హరీస్ లాగా అనిపించదు, హలీం లాగా అనిపించదు, కొంచెం డిఫరెంట్గా కాస్త వెరైటీగా ఉంటుంది. దుబాయ్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ఇంత టేస్టీగా ఉండే ఈ హరీస్తో హలీంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను ముందుగానే చెప్పాను కదండి, ఫ్రైడ్ ఆనియన్స్ని నేను ఫ్రై చేసేటప్పుడు ఆ వీడియో అయితే మిస్ అయింది. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ ఆనియన్స్ని ఫ్రై చేసేలోగా మటన్ కర్రీ కోసం మా వారైతే ఆనియన్స్ని నా కోసం కట్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను షాజీరా, ఒక 10-15 బ్లాక్ పెప్పర్, 3 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని వీటితో పాటుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది, బాగా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత హరీస్తో హలీంని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీనికి బోన్లెస్ మటన్ ఉంటేనే బాగుంటుంది. ఒక 1/2 కిలో నీట్గా వాష్ చేసుకున్న బోన్లెస్ మటన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియా పౌడర్ని వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తీసుకున్న మటన్ ల్యాంబ్ అయితే 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది, లేదనుకుంటే 2 గ్లాసుల వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ముక్కని మనం చెక్ చేసేటప్పుడు నేను చూపిస్తున్నట్లుగా మెత్తగా స్మాష్ అయిపోవాలి. అలా అయిన తర్వాత ఏదైనా ఆలు స్మాషర్ని కానీ పప్పుగుత్తి సహాయంతో మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా నేను చూపిస్తున్నట్లుగా దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగానే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఇప్పుడు యూఏఈలో ఎక్కడైనా దొరుకుతుంది. రంజాన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. హరీస్ అంటారు దీన్ని గోధుమలు ప్లస్ మీట్ తోటి బాగా కుక్ చేస్తారు. కొన్ని స్పైసెస్ వేస్తారు కానీ చాలా తక్కువగా వేస్తారు, అందుకని ఇది కాస్త చప్పగా ఉంటుంది. దీనికి టేస్ట్ పెంచడం కోసమే మేము ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇలా హరీస్ మొత్తాన్ని వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ని వేసుకొని హరీస్ మొత్తం మటన్లోకి బాగా కలిసేలాగా బాగా కలుపుతూ ఉండాలి. ఇది ఉడుకుతున్నంతసేపు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలిసిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఫ్రెష్ నెయ్యి అయినా పర్వాలేదు, బటర్ అయినా పర్వాలేదు. 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూనే కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా హరీస్తో హలీం రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని సర్వ్ చేసేటప్పుడు సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నిమ్మరసం వేసుకొని వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.